బెంగుళూరు నుండి విజయవాడకి కేవలం 5 గంటల్లో వెళ్ళిపోవచ్చా? అవును, ఇది సాధ్యం కాబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోడ్డు ఏ ఊర్ల మీదుగా వెళ్తుంది, దీనివల్ల ఏ ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయి, ఎప్పటికీ పూర్తవుతుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనం బెంగళూరు నుండి విజయవాడ రావాలంటే దాదాపు 12 గంటల సమయం పడుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ కొత్త NH544G ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఈ సమయం సగానికి అంటే 6 గంటలకు తగ్గిపోతుంది. ఇది కర్ణాటక బార్డర్ అయిన కొడికొండ చెక్పోస్టు దగ్గర మొదలై పులివెందుల, నంద్యాల, మార్కాపురం, అద్దంకి మీదుగా నేరుగా విజయవాడను కలుపుతుంది. ఇది పూర్తిగా కొత్తగా పొలాల మధ్య వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే. మరి ఈ రోడ్డు వల్ల లాభం ఎవరికి? ముఖ్యంగా ప్రకాశం జిల్లా మరియు రాయలసీమలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఇది గోల్డెన్ ఛాన్స్. ముఖ్యంగా మార్కాపురం, దర్శి, బొదిలి, అద్దంకి వంటి ఏరియాల్లో కనెక్టివిటీ పెరిగి రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ పంటలను త్వరగా బెంగళూరు లేదా విజయవాడ మార్కెట్లకు తరలించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక పనులు ఎంతవరకు వచ్చాయంటే దాదాపు అన్ని ప్యాకేజీలకు టెండర్లు పూర్తయి పనులు చురుగ్గా సాగుతున్నాయి. NHAI వారి అంచనా ప్రకారం 2025-26 నాటికి ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తయితే బెంగళూరు ఐటీ కారిడార్కి మరియు ఏపీకి మధ్య బంధం మరింత బలపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే పూర్తి వివరాలు. ఈ ప్రాజెక్టొస్తే మీ ప్రాంతానికి ఎంత లాభం జరుగుతుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.